హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. సో ఎర్లీ మార్నింగ్ మన డే అయితే స్టార్ట్ అయిపోయింది. సో డే స్టార్ట్ అనేది ఒక చాలా ఫ్రెష్ స్టార్ట్తో మనం స్టార్ట్ చేయాలి ప్రతిరోజు కూడా. అదేవిధంగా న్యూట్రిషన్ డైట్ జర్నీలో ఎప్పుడు కూడా మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. దాంతోపాటు కాన్ఫిడెంట్తో పాటు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. ఎవ్రీ అకంప్లిష్మెంట్ స్టార్ట్స్ విత్ ఏ డిసిజన్ టు ట్రై. చూసారు కదా ఎంత చక్కటి వాతావరణం. ఆ బర్డ్స్ అనేవి సౌండ్స్ చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా 2 నిమిషాలు ఆగిపోయాను అక్కడ. ఎందుకంటే ఆ సౌండ్ వినడానికి ఎర్లీ మార్నింగ్ ఇంత బేగా నేను వెళ్తుంటాను. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. దాంతో పాటుగా ఎప్పుడు కూడా మనం మోటివేషన్‌గా ఉండాలి. ఎందుకంటే డైట్‌లో నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే మన వెయిట్ తగ్గొచ్చు. కొన్నిసార్లు వెయిట్ పెరగొచ్చు. ఇంకా గెయిన్ అవ్వచ్చు. సో ఇందులో మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ థాట్‌తోనే ఎప్పుడు కూడా మనం ఉండాలి. ఎందుకంటే పాజిటివ్‌నెస్ ఈజ్ ద కీ సోర్స్ ఫర్ సక్సెస్. ఎర్లీ మార్నింగ్, గ్రేట్ మార్నింగ్ స్టార్ట్ అయింది. మా యోగా అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది వస్తుంటారు యోగా చేయడానికి, స్కేటింగ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి. సో వీళ్ళందరిని చూసి నేను రోజు కూడా మోటివేట్ అవుతూ ఉంటాను. వీళ్ళందరితో పాటు నేను కూడా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని డెఫినిట్‌గా కోరుకుంటున్నాను. సో ఇక్కడ మనకి చూసినట్టయితే కొన్ని స్టెప్స్ కూడా ఉంటాయి. ఈ స్టెప్స్ మనకు ఎలాగుంటుందంటే ట్రెక్కింగ్ లాగా ఉంటది. ఎప్పుడైతే మనం ట్రెక్కింగ్‌కి వెళ్తామో మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎత్తు పల్లాలు చాలా ఎక్కువగా ఉంటాయి ట్రెక్కింగ్‌లో. మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళడం గానీ, లేకపోతే ఒక లాంగ్ వాక్ ఫారెస్ట్ ఏరియాస్‌లోకెళ్ళినప్పుడు సేమ్ అదే ఎన్విరాన్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ వీడియో షూట్ చేయడం కూడా దానికి కారణం అదే. ఎందుకంటే టు గివ్ అ డిస్క్రిప్షన్ అబౌట్ హౌ ఇట్ లుక్ లైక్. నెక్స్ట్ మనం ఇక్కడ కొన్ని ఎక్విప్‌మెంట్స్ కూడా ఉన్నాయి. జీవీఎంసీ వాళ్ళు ఎక్విప్ చేశారు. చక్కగా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ చాలామంది ప్రతిరోజు కూడా వాకింగ్ చేసి ప్రతిరోజు కొంతమంది ఓల్డ్ పర్సన్స్ కూడా ఇక్కడ వచ్చి ఇవన్నీ ఎక్విప్‌మెంట్స్‌తో చేస్తుంటారు. నిజంగా చాలా మోటివేషన్‌గా ఉంటుంది. వాళ్ళందరూ చేస్తున్నారు కదా! మనం కూడా ఎందుకు చేయకూడదు? మనం కూడా ఎందుకు ప్రయత్నించకూడదు? అనే ఒక మోటివేషన్ అయితే డెఫినిట్‌గా నాకు ప్రతిరోజు కూడా కలుగుతుంది. సో ఆ మోటివేషన్‌తోనే ప్రతిరోజు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రతి ఎక్విప్‌మెంట్ కూడా నియర్ అబౌట్ 10-5 టైమ్స్ ఎంతైతే అంత. నా బాడీ ఎంతవరకైతే సాధ్యం అవుతుందో అంతవరకు కంపల్సరీగా నేను ప్రతిరోజు అయితే ట్రై చేస్తూనే ఉంటాను. సో ఒకరోజు మనం స్టమక్ ఎక్సర్సైజ్ చేస్తే, ఒకరోజు మళ్ళీ మనం రన్నింగ్ చేసినట్టు, దాని తర్వాత జాగింగ్ చేసినట్టు. సో ఇక్కడ ఎక్విప్‌మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా అమర్చారు. చాలా బాగా ఎక్విప్ చేశారు. సో దీంతో పాటుగా ఇక్కడ యాంఫీ థియేటర్ కూడా ఉంది. ఇక్కడ చాలామంది యోగా చేస్తారు. చిన్నపిల్లలు డాన్స్ చేస్తారు. చూడండి ఎంత ఆనందంగా మనకు అనిపిస్తుందో. నిజంగా లివ్ లైక్ ఏ లైఫ్ మూవ్‌మెంట్ లాగా ఉంటది నిజంగా. జిందగీ నా మిలేగి దుబారా టైప్‌లో ఉంటదనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే మన వాకింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. వాకింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటది. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటది డే అంతా గూడా. సో ఈ విధంగా ఒక చక్కటి వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా గ్రీనరీ. సో ఈ ఆక్సిజన్ తీసుకోవడం కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఇంటికొచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా వాటర్ తీసుకున్నాం. నెక్స్ట్ మనకి హెల్తీ ఫుడ్ ఇవాళ ఏంటంటే స్ప్రౌట్స్‌ని ఒకరోజు పెట్టిన తర్వాత దాంట్లో చిన్న క్యారెట్, అదేవిధంగా టమాటో, అదేవిధంగా ఆనియన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత పూజ అది కంప్లీట్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ అండి. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకుంటాం. దాని తర్వాత యాజ్ ఇట్ ఈజ్ రొటీన్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత క్లాసెస్ ఇవన్నీ ఓవర్ అయిపోయిన తర్వాత మన ఫుడ్ ఏదైతే ఉందో కిచిడి, అదేవిధంగా రైతాలో ఈసారి క్యారెట్ ఏశారు. క్యారెట్ ఏసి తయారు చేశారు. అదేవిధంగా స్క్రంబుల్డ్ ఎగ్స్ అదే మనం తెలుగులో అయితే ఎగ్ ఉక్కురు అంటాం. సో ఈ స్క్రంబుల్డ్ ఎగ్స్‌లో కూడా మనకేంటంటే ఎక్కువగా వెజిటబుల్స్ ఎక్కువగా ఏస్తారు. క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఏస్తారు. ఎందుకంటే అందులో ఆయిల్ కంటెంట్ అసలుండదు. 2 డ్రాప్స్ మాత్రమే ఆయిల్ యూజ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ మనకేంటంటే మఖానా 30 గ్రామ్స్ మఖానా కాలేజ్ నుంచి అదే మన వర్క్ నుంచి వచ్చిన తర్వాత. ఈవినింగ్ మాత్రం 2 రాగి రోటి, దాంతో పాటు కర్డ్, అదేవిధంగా గ్రీన్ లీఫీ దాంతో పాలక్ ఏదైనా సరే మీకు ఎలాగైతే మీకు అవైలబుల్‌గా ఉంటదో గ్రీన్ లీఫీ నిన్న పాలక్ పన్నీర్ అనేది తయారు చేశారు ఇంట్లో. సో మా వైఫ్ చాలా బాగా తయారు చేస్తారు కాబట్టి గ్రీన్ లీఫీ పాలక్ పన్నీర్ అనేది తయారు చేశారు. సో పాలక్ పన్నీర్ అదేవిధంగా ఈ రాగి రోటి 2 రాగి రోటి మాత్రమే తీసుకోవాలి. దిస్ ఈస్ ద డైట్. థాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
Press the bell icon, like it, share it, comment it. Thank you.